ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయబోతున్నారు. పెన్షన్లను 4,000కు పెంచుతూ మూడో సంతకం చేయబోతున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం ఉండబోతుంది. స్కిల్ సెన్సెస్పై చంద్రబాబు 5వ సంతకం ఉండబోతుంది. ఈ రకంగా వరుసగా 5 కీలక అంశాలకు సంబంధించి సంతకాలు చేయబోతున్నారు. ఇక కాసేపట్లో చంద్రబాబు తిరుమలకు వెళ్ళబోతున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు బయలుదేరబోతున్నారు చంద్రబాబు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు రేపు 4:41 ఏపీ సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వరుసగా 5 కీలక అంశాలకు సంబంధించిన సంతకాలు చేయబోతున్నారు. మెగా డిఎస్సి పైనే అనుకున్నట్టుగానే చంద్రబాబు తొలి సంతకం ఉండబోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం ఉండబోతుంది. ఇక పెన్షన్లను పెంచుతూ మూడో సంతకం ఉండబోతుంది. ఈ రకంగా తొలి 3 సంతకాలు చాలా కీలకమైన అంశాలకు సంబంధించి చంద్రబాబు సంతకాలు పెట్టే అవకాశం ఉంది. మన ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, చంద్రబాబు నాయుడు రేపు సరిగ్గా 4:41 బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలిసింది. ఇక ముహూర్తం ఫిక్స్ అనుకోవచ్చా? అలాగే 5 ప్రధాన అంశాలకు సంబంధించి 3 ప్రధాన అంశాలు, అఫ్కోర్స్ అందులో మరొక 2 కూడా జత చేశారు. మొత్తం 5 కీలక అంశాలకు సంబంధించి రేపు సంతకాలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై రేపు కీలక సంతకాలు చేయబోతున్నారు? అలాగే చంద్రబాబు తిరుపతి టూర్కి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకోకుండా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే రేపు సాయంత్రం 4:41 సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నికల హామీల్లో కీలకమైనటువంటి హామీల మీద ఆయన తొలి 3 సంతకాలు చేయబోతున్నారు. అదేంటంటే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఆయన చేయబోతున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, అంటే ఇది ఆల్రెడీ నీతి ఆయోగ్ తీసుకొచ్చిన కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి చట్టమే, కానీ ఆ చట్టాన్ని రూపురేఖలన్నీ మార్చేసి రైతుల్ని కానీ లేకపోతే ఆ భూముల హక్కులు లేకుండా చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ మార్పులు చేర్పులు చేసిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందని గతంలో టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేసింది. ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో చెప్పారు. కాబట్టి దానిలో భాగంగానే రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ ఆయన సంతకం చేయబోతున్నారు. ఇక మూడో సంతకాలు చూస్తే కనుక పెన్షన్ల పెంపు 4,000 రూపాయలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి 4వ సంతకం ఉండబోతుంది. ఇక 5, 6 సంతకాలు చూస్తే కనుక 5వ సంతకం స్కిల్ సెన్సెస్, అంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన స్కిల్ సెన్సెస్, దాని మీద 4వ సంతకం. ఇక 6వ సంతకం చూస్తే కనుక 6వ సంతకం ఖచ్చితంగా ఉండే అవకాశం కనబడుతుంది. 6వ సంతకం మీద స్పష్టత రావాల్సి ఉంది, 5వ సంతకం మీద స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉండవల్లి ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్తారు. తిరుమలకు వెళ్ళి రేపు తిరుమలలో అక్కడ స్వామివారిని దర్శించుకుని తిరిగి వెంటనే మధ్యాహ్నం 12:30కి ఉండవల్లికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సాయంత్రం 4:30 ప్రాంతంలో సచివాలయాన్ని చేరుకుని మొదటి బ్లాక్లో తన ఛాంబర్కి వెళ్ళి 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు 2021 నవంబర్లో ఆయన అసెంబ్లీలో గౌరవ సభలో తాను గౌరవ సభగా మార్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. అప్పటి నుంచి సచివాలయం కానీ లేకపోతే అసెంబ్లీ ప్రాంగణానికి ఆయన రాలేదు. ఆయన కట్టినటువంటి సచివాలయం, ఆయన కట్టినటువంటి అసెంబ్లీలో ఆయన దాదాపు రానని చెప్పిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రికి అడుగు పెడతానని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగానే సచివాలయం అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులు ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం దగ్గర నుండి సచివాలయం కొరకు ఆయనకి పూలతో స్వాగతం పలికే అవకాశం కనబడుతుంది. రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆయనకి ఘనమైన స్వాగతం తెలిపే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే సచివాలయంలో కానీ అసెంబ్లీలో కానీ ఆ ప్రాంగణంలో అడుగు పెడతానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగానే ఆయన రేపు సాయంత్రం సచివాలయం అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో అటు అమరావతి మీద, పోలవరం, అంతేకాదు మిగతా ప్రాజెక్టుల మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. ఎల్లుండి నుంచి ఇంకా సమీక్షలు కూడా ప్రారంభించబోతున్నారు. సమీక్షలు నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో ఏ అవినీతులు జరిగాయి,
ఎక్కడెక్కడ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి, అమరావతి ఏ స్థితిలో ఉంది, ఇలాంటి అనేక అంశాల మీద ఆయన సమీక్ష చేయబోతున్నారు. సైమల్టేనియస్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఆయన రివ్యూ చేసి వాటికి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధపడుతున్న నేపథ్యం అయితే చూస్తున్నాము. ఖచ్చితంగా చంద్రబాబుకు ఒక పేరుంది, దాదాపు 18 గంటలు కష్టపడతారు, పని చేయిస్తారు ఉద్యోగుల చేత ఒక పేరుంది. కాబట్టి రేపటి నుంచి ఆయన రంగంలో దిగుతున్నారు. కాబట్టి ఎల్లు నుంచే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ సాయంత్రమే కుటుంబ సమేతంగా ఆయన తిరుమల చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ తిరుమలలో ఎలాంటి స్వాగతం లభించబోతుంది చంద్రబాబుకు, అలాగే రేపు ఎప్పుడు మళ్ళీ ఆయన రిటర్న్ అవుతారు, 4:41 బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాబట్టి సో తిరుమల నుంచి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ కాబోతున్నారు? రేపు దర్శనం అనంతరం తిరిగి 10 గంటల ప్రాంతంలో ఆయన తిరుమల నుంచి అమరావతి 12 గంటల ప్రాంతంలో అమరావతికి చేరుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 4:30కి ఆయన 4:30 ప్రాంతంలో సచివాలయానికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత సచివాలయం వెళ్ళిన తర్వాత 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు రామదాస్. ఇటు తిరుమలలో కూడా ఆయనకి స్వాగత ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తిరుమలకు వస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ ఆయన మొన్న ఈ మధ్యన తిరుపతికి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు ఈవో ధర్మారెడ్డిని అక్కడ విధుల్లో ఉండడానికి అక్కడ వారం రోజుల ఆయనని రిలీవ్ చేస్తూ వారం రోజుల పాటు సెలవు మంజూరు చేస్తూ ఆయన పంపించేశారు. ఎందుకంటే ధర్మారెడ్డిని చూడడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. ఆ స్థాయిలో తిరుమలని భ్రష్టు పట్టించారని చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో రేపైతే ఆయనకి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ దర్శనం అనంతరం ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. తర్వాత సచివాలయానికి వెళ్ళి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు రామదాస్. రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద చంద్రబాబు ఇక ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం కాసేపట్లో తిరుమలకు కుటుంబ సమేతంగా వెళ్ళబోతున్నారు. ఇక రేపు చంద్రబాబు సరిగ్గా 4:41 సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతారు. ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సిపై తొలి సంతకం ఉండబోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం, పెన్షన్లను 4,000 పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై చంద్రబాబు 5వ సంతకం ఉండబోతుంది. ఇలా కీలకమైన 5 అంశాలకు సంబంధించిన సంతకాలు చేయబోతున్నారు. మొత్తం మీద అటు చంద్రబాబు రాకను పురస్కరించుకొని ఇటు సెక్రటేరియట్లో కూడా ఉద్యోగులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఘనంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చంద్రబాబుకు ఘనంగా సెక్రటేరియట్లోకి స్వాగతం పలికేందుకు ఎంప్లాయీస్ అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఇటు తిరుమల దర్శనం పూర్తయిన తర్వాత రేపు చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటున్నారు. ఆయన సెక్రటేరియట్లో సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.